బీసీ కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుందంటూ బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రధాని పర్యటన సందర్భంగా గన్ పార్క్ అమరవీరుల స్తూపం దగ్గర ఆందోళన చేపట్టాయి. బీసీల ద్రోహి మోదీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. జనగణనలో బీసీల లెక్కింపు తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు. బీసీల జనాభా గణాంకాలు వెల్లడించాలంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, టీజేఎస్ వామపక్ష నేతలు సంయుక్తంగా నిరసన తెలిపిన కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పోరాటం మొదలైంది. ఇక్కడ అమరవీరుల స్తూపం సాక్షిగా మనం కూర్చుంటే అక్కడ నరేంద్ర మోదీ వెన్నులో వణుకు పుట్టింది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. నరేంద్ర మోదీ గారు, మీరు బీసీ అని అంటున్నారు. మీరు బీసీ కాదు అని మేము అంటున్నాం. మీరు బీసీ కాదని మేము అంటున్నాం. ఎందుకు అంటున్నాం? ఆయన 11 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళ 12వ ఏట అవుతుంది. 11 ఏళ్లుగా బీసీలకు చిన్న పని చేసిన ఒక్క మేలు ఏమన్నా చెప్పగలుగుతాడా? అందుకోసమే ఇలా డిమాండ్ చేస్తున్నాం. నువ్వు పెరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ పెడుతున్నావు కదా, నీ 11 ఏళ్ల పాలనలో దేశంలోని 80 కోట్ల మంది బీసీల కోసం ఏం చేసినవో ఒక్కసారి అక్కడ మీరు చెప్పాలి. మీరు చెప్పకపోతే జాతి మిమ్మల్ని క్షమించదు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోదీ గారు, మేము ఏమడిగినాం? ఈ దేశంలో కుక్కలకు నక్కలకు లెక్కలున్నాయి, బీసీలకు జనాభా లెక్కలు కావాలని మనం అడిగినాం. అదేవిధంగా కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ అడిగినాం. ఎస్సీ ఎస్టీ కుటుంబాలను ఎట్లా లెక్కిస్తున్నావో బీసీ కుటుంబాలను కూడా అట్లా లెక్కించాలని అడిగినాం. అదేవిధంగా మహిళా బిల్లు పెడుతున్నావు కదా, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా పెట్టాలని అడిగినాం. దేశంలో ఉన్నటువంటి మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లపై విధించినటువంటి 50% సీలింగ్ ఎత్తివేయాలని అడిగినాం. అదేవిధంగా చట్టసభల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం కల్పించారు.